హలో. సార్ నమస్తే సార్. ఎవరు? సార్ కార్యకర్తను సార్ నేను. చెప్పు. సార్, మీరు లేనుంటుంది. మీరు లేకుంటే ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ఏం చేద్దాం, వీళ్ళు గుండారాజ్యంకి భరించాలంటే కష్టం కదా. లేదు సార్, మాకు మీరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము డిగ్రీ నుంచి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాం సార్. మాకు మీరంటే ఒక టైగర్. మీరు లేనిదంటే మాకు ఒక ఊహలో కూడా వస్తలేదు అది. కొద్దిగా ఏమన్నా పునరాలోచన చేసుకుంటారని మా అభిప్రాయం, కార్యకర్తగా సార్, భువనగిరి సార్ మాది. ఇప్పుడు కార్యకర్తలు మనోభావాలకి నేను వాళ్ళు ముందు పెట్టినాను. కార్యకర్తలకి అన్యాయం చేయకండి. అవును. ఇవాళ ఎంతో మంది కార్యకర్తలు కష్టపడి బీజేపీని ఇక్కడ వరకు తీసుకొని వచ్చినారు. అవును సార్. ఇప్పుడు మనమైతే ఏం చేయాలి, ఇది చేసినాం. ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది అది చూద్దాం తమ్ముడా. కానీ మీ అసలు మీరు ఏమన్నారు కానీ మీ చేతిలో ఈ అధ్యక్ష పదవి ఉంటే వేరే తీరుండు సార్. 100% అది మాకు కూడా తెలుసు సార్. మీ గురించి తెలుసు, మీ అభిమాని నేను. కాకపోతే మీరు మాకు తెలియదు కానీ మీరు మాకు అందరూ తెలుసు. మీరు ఉంటేనే ఆ హైదరాబాద్ లో ఇంత ఇక్కడ ఉంటుంది సార్, అది బీజేపీ. మాకు తెలుసు సార్. కానీ అంటే మేం చెప్తున్నాను అనుకో సార్, కొద్దిగా ఏమైనా ఆలోచన చేస్తే బాగుండని మా ఆలోచన అంతే. ఒక అంటే పర్సనల్ గా, ఒక కార్యకర్తగా సార్. మనము లెటర్ రాసినాం కదా, కేంద్రం ఏం చెప్తుంది దీనిపైన చూసి మనం ప్లాన్ చేద్దాం ముందు. కానీ ఏదైనా కావాలి సార్. మీరు లేనిది బీజేపీ కష్టం సార్. మీరేమనండి, మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు వీళ్ళు అదే అనుకుంటున్నారు కదా, బీజేపీని సర్వనాశనం చేయాలని ఆ ఇద్దరు ముగ్గురు ఆలోచన పెట్టుకున్నారు. కానీ తప్పు చేస్తారు సార్ వాళ్ళు. ఏదన్నానండి, వాళ్ళ నిర్ణయం ఏందో అర్థమైతలేదు. కానీ మీలాంటి వాళ్ళు ఓడడం చాలా తప్పది. చాలా అంటే ఒక బ్లండర్ మిస్టేక్. కానీ మీరు ఇంత కార్యకర్తకైనా మీరు ఫోన్ లిఫ్ట్ చేసిరంటే అదే సార్ మీకున్న ఉన్నతి. అది మీ దగ్గర ఉన్న మంచితనం అది సార్. సార్ మేము భువనగిరి సార్. మీరంటే మాకు ఇష్టం సార్. మీ స్టేట్ అన్ని మాకు మీరంటే ఇక ఇంత అంత అది అన్నట్టు మాకు. మా ఫ్యామిలీ మొత్తానికి రాజాసింగ్ అంటే సాల్ బ్రాండ్. మంచిదమ్మా. కానీ లక్షల మంది ఉన్నారు సార్ నాలాంటి వాళ్ళు. అది మీకు తెలియదు, కాకపోతే కొన్ని విషయాలు తెలివాయి. కానీ దేవుని దేవాల మళ్ళీ మీరు రావాలి, మీరు ఉండాలి. మాకు మీరు ఉంటే చాలు సార్. మాకు మేము ఇంత కష్టపడి 30 ఏళ్ళ నుంచి సార్. మేము మా ఆర్ఎస్ఎస్ కాలేజ్ ప్రెసిడెంట్ నుంచి ఏబీపీ ప్రెసిడెంట్ మీ లెక్క మేము. కానీ బాధ అవుతుంది మీరు లేరని అంతే. కానీ చూద్దాం. ప్రయత్నం చేయండి సార్. మళ్ళీ ఏదైనా ఆలోచన, పునరాలోచన చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. దండాలు సార్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. హలో. సార్ నమస్తే సార్. ఎవరు? సార్ కార్యకర్తను సార్ నేను. మీరు లేనుంటుంది. మీరు లేకుంటే ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ఏం చేద్దాం, వీళ్ళు గుండారాజ్యంకి భరించాలంటే కష్టం కదా. లేదు సార్, మాకు మీరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము డిగ్రీ నుంచి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాం సార్. మాకు మీరంటే ఒక టైగర్. మీరు లేనిదంటే మాకు ఒక ఊహలో కూడా వస్తలేదు అది. కొద్దిగా ఏమన్నా పునరాలోచన చేసుకుంటారని మా అభిప్రాయం, కార్యకర్తగా సార్, భువనగిరి సార్ మాది. ఇప్పుడు కార్యకర్తలు మనోభావాలకి నేను వాళ్ళు ముందు పెట్టినాను. కార్యకర్తలకి అన్యాయం చేయకండి. ఇవాళ ఎంతో మంది కార్యకర్తలు కష్టపడి బీజేపీని ఇక్కడ వరకు తీసుకొని వచ్చినారు. అవును సార్. ఇప్పుడు మనమైతే ఏం చేయాలి, ఇది చేసినాం. ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది అది చూద్దాం తమ్ముడా. కానీ మీ అసలు మీరు ఏమన్నారు కానీ మీ చేతిలో ఈ అధ్యక్ష పదవి ఉంటే వేరే తీరుండు సార్. 100% అది మాకు కూడా తెలుసు సార్. మీ గురించి తెలుసు, మీ అభిమాని నేను. కాకపోతే మీరు మాకు తెలియదు కానీ మీరు మాకు అందరూ తెలుసు. మీరు ఉంటేనే ఆ హైదరాబాద్ లో ఇంత ఇక్కడ ఉంటుంది సార్, అది బీజేపీ. మాకు తెలుసు సార్. కానీ అంటే మేం చెప్తున్నాను అనుకో సార్, కొద్దిగా ఏమైనా ఆలోచన చేస్తే బాగుండని మా ఆలోచన అంతే. ఒక పర్సనల్ గా, ఒక కార్యకర్తగా సార్. మనము లెటర్ రాసినాం కదా, కేంద్రం ఏం చెప్తుంది దీనిపైన చూసి మనం ప్లాన్ చేద్దాం ముందు. కానీ ఏదైనా కావాలి సార్. మీరు లేనిది బీజేపీ కష్టం సార్. మీరేమనండి, మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు వీళ్ళు అదే అనుకుంటున్నారు కదా, బీజేపీని సర్వనాశనం చేయాలని ఆ ఇద్దరు ముగ్గురు ఆలోచన పెట్టుకున్నారు. కానీ తప్పు చేస్తారు సార్ వాళ్ళు. ఏదన్నానండి, వాళ్ళ నిర్ణయం ఏందో అర్థమైతలేదు. కానీ మీలాంటి వాళ్ళు ఓడడం చాలా తప్పది. చాలా అంటే ఒక బ్లండర్ మిస్టేక్. కానీ మీరు ఇంత కార్యకర్తకైనా మీరు ఫోన్ లిఫ్ట్ చేసిరంటే అదే సార్ మీకున్న ఉన్నతి. అది మీ దగ్గర ఉన్న మంచితనం అది సార్. సార్ మేము భువనగిరి సార్. మీరంటే మాకు ఇష్టం సార్. మీ స్టేట్ అన్ని మాకు మీరంటే ఇక ఇంత అంత అది అన్నట్టు మాకు. మా ఫ్యామిలీ మొత్తానికి రాజాసింగ్ అంటే సాల్ బ్రాండ్.
మంచిదమ్మా. కానీ లక్షల మంది ఉన్నారు సార్ నాలాంటి వాళ్ళు. అది మీకు తెలియదు, కాకపోతే కొన్ని విషయాలు తెలివై. కానీ దేవుని దయ వల్ల మళ్ళీ మీరు రావాలి, మీరు ఉండాలి. మాకు మీరు ఉంటే చాలు సార్. మేము ఇంత కష్టపడి 30 ఏళ్ళ నుంచి వెళ్ళి సార్ మేము మా ఆర్ఎస్ఎస్ కాలేజ్ ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి ఏబీపీ ప్రెసిడెంట్ మీ లెక్క మేము. కానీ బాధ అవుతుంది మీరు లేరని అంతే. కానీ చూద్దాం, ప్రయత్నం చేయండి సార్. మళ్ళీ ఏదైనా పునరాలోచన చేయండి ప్లీజ్. మంచి. థ్యాంక్ యూ సార్. దండాలు సార్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్.